సాధనా సాధనా సాధన కార్యక్రమం వీక్షిస్తున్న కళాభిమానులు మీ అందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మా అందరి తరపున కళాభివందనాలు. నిజంగా ఈ సాధన కార్యక్రమానికి వస్తున్న స్పందన చూస్తుంటే మేము ఏ ఆలోచనతో ఏ తలంపుతో అయితే దీన్ని మొదలుపెట్టామో అది సఫలీకృతం అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా ఇలా చూస్తూనే ఉండాలి. క్రిందటి ఎపిసోడ్లో కూచిపూడి నృత్యాంశాల్లో భాగంగా ధనశ్రీ తిల్లానాలో కొంత భాగాన్ని చూశారు. మరి ఇప్పుడు మిగిలిన భాగాన్ని చూడబోతున్నారు. ఇప్పుడు మనం అనుపల్లవిలోకి వెళ్ళిపోతున్నాం. ఇంతకుముందు పల్లవిలో గీత ద్రుమికిత కధీంత ద్రుమితతో నాచి రహగోరే ముందుదంతా అంటే పాట ఒక జతిని పాటగా మార్చుకోవటం ముందుదంతా, దాన్ని నాచిరహగోరే ఒక అందమైన నర్తకి ఎలా చేస్తుంది అని నాచిరహగోరే తామ్ ది తామ్ తై తై అంటూ చేస్తుంది. ఇక్కడ అనుపల్లవిలో బాజి పాయలు కహు అంటే గజ్జలు పాయలు మొగలు ఏమంటున్నాయంటే జనన 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 అంటున్నాయి. అది ఇది అనుపల్లవిలో. ఇది ఇలా చూపిస్తాం. 1 2 बाजे पायल कहो जनन जनन बाजे पायल कहो जनन जनन बाजे पायल कहो जनन जनन बाजे पायल कहो जनन जनन. కొంచెం స్టడీ చేయండి. బాజే ఒక్క సెకండ్ పోస్ట్ స్టడీ చేయండి, లేకపోతే అన్ని కలిసిపోతున్నాయి ఇట్లా. 1 2 స్టడీ. క్రాంతి మొత్తం చూపులు ఇలాగే ఉన్నాయి. బాజీ మొత్తం ఇంతే, అసలు ఎక్కడ నువ్వు పైకి చూడటల్లా. ఎందుకని? చేతులు ఇక్కడ ఉన్నాయి కదా, చేతులు వంక చూడు. జనన అన్నప్పుడు మాత్రం కిందకి, మళ్ళీ పక్కకి, మొత్తం డౌన్ చేసేస్తున్నావు ఇట్లా. చేతులు ఇటు వెళ్తే అటు చూడాలంతే. డౌన్కి వెళ్తే డౌన్కి, పక్కకి వెళ్తే పక్కకి, పైకి ఎట్లా అంటే అట్లా. మళ్ళీ ఒకసారి రెడీ 1 2 చూడలేదు. బాజే బాజే పాయ